వైద్య శాస్త్రంలోనే ఓ పెను విప్లవం సృష్టించబోయే సరికొత్త అద్భుతం ఆవిష్కృతమైంది. మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్ను కేవలం ఒకే ఒక్క రక్తం బొట్టుతో, అది కూడా ప్రాథమిక దశలోనే అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించే ఒక వినూత్న పరికరాన్ని సైంటిస్టులు కనిపెట్టారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సాంకేతికత అంటే టెక్నాలజీ కంటే ఇది ఏకంగా 10,000 రెట్లు ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చైనాలోని హ్యాంగ్జౌ నగరానికి చెందిన వెస్ట్లేక్ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించిన ఈ సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు అంతర్జాతీయంగా వైద్య రంగంలో పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ చిన్న పరికరం ఎలా పనిచేస్తుంది, ఇది క్యాన్సర్ రోగుల జీవితాలని ఎలా మార్చబోతుందో స్పెషల్ స్టోరీలో చూద్దాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సాధారణంగా క్యాన్సర్ను గుర్తించాలంటే ఎంతో ఖరీదైన స్కానింగ్లు, పెద్ద పెద్ద ల్యాబ్లు, ఎండోస్కోపీ లేదా ఎంతో బాధాకరమైన బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. పైగా ఈ పరీక్షల కోసం వాడే ల్యాబ్ మెషిన్లు ఒక పెద్ద డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ పరిమాణంలో ఉంటాయి. అందుకే ఇలాంటి పరీక్షలు కేవలం పెద్ద పెద్ద ఆసుపత్రులకు లేదా ప్రత్యేక ల్యాబొరేటరీలకే పరిమితమయ్యాయి. కానీ వెస్ట్లేక్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వెన్ లియావ్ యాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ భారీ ల్యాబ్ సిస్టమ్ను మీ చేతిలో ఇమిడిపోయే ఒక చిన్న హ్యాండ్ హెల్డ్ డివైస్గా కుదించడంలో విజయం సాధించింది. ప్రఖ్యాత అంతర్జాతీయ సైన్స్ జర్నల్ నేచర్ ఫోటోనిక్స్లో ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ విప్లవాత్మక పరికరాన్ని నానో ఫోటోనిక్ బయోసెన్సింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. సాధారణంగా ల్యాబ్ పరీక్షలు కాంతి తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్లో వచ్చే మార్పుల ఆధారంగా వ్యాధులను గుర్తిస్తాయి. కానీ ఈ కొత్త పరికరం కాంతి తీవ్రతను అంటే లైట్ ఇంటెన్సిటీని కొలిచే సరికొత్త విధానంపై పనిచేస్తుంది. దీనికోసం సైంటిస్టులు ఒక ప్రత్యేకమైన 3D చిప్ను డిజైన్ చేశారు. ఈ చిప్ను 8 ఇంచుల సెమీకండక్టర్ వేఫర్లపై ఒకేసారి వేల సంఖ్యలో ప్రింట్ చేసి భారీగా ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల ఈ చిప్ తయారీ ఖర్చు కేవలం $5 అంటే మన కరెన్సీలో సుమారు $400 లోపు మాత్రమే ఉంటుంది. ఈ సరికొత్త పరికరాన్ని పరీక్షించడానికి సైంటిస్టులు జియోమెన్ యూనివర్సిటీతో కలిసి ఓ ప్రయోగం కూడా చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించిన చిన్న ఎక్స్ట్రా సెల్యులార్ వెహికల్స్ను గుర్తించేందుకు ఈ డివైస్ను ఉపయోగించారు. క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉన్న రోగుల రక్తంలో ఈ వెహికల్స్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి సాధారణ ల్యాబ్ పరీక్షల్లో ఇవి బయటపడవు. కానీ ఈ సరికొత్త హ్యాండ్ హెల్డ్ డివైస్ సాంప్రదాయ ల్యాబ్ పరీక్షల కంటే 10,000 రెట్లు ఎక్కువ సున్నితత్వంతో కేవలం 15 నిమిషాల్లో ఆ క్యాన్సర్ కణాల ఉనికిని పసిగడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల నుండి సేకరించిన 170కి పైగా క్లినికల్ శాంపిల్స్పై దీన్ని పరీక్షించినప్పుడు ఈ పరికరం ఏకంగా 95% ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది. అదే సమయంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న సాంప్రదాయ ల్యాబ్ పరీక్షగా ఖచ్చితత్వం కేవలం 75%గానే నమోదైంది. దీన్ని బట్టి ఈ చిన్న పరికరం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడమే కాకుండా సర్జరీ లేదా కీమోథెరపీ పూర్తయిన తర్వాత రోగుల శరీరంలో మళ్ళీ క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించడానికి కూడా ఇది 92% ఖచ్చితత్వంతో సహాయపడుతుందని పరిశోధకులు నిరూపించారు. ఈ చిన్న పరికరంలో కేవలం ఒక 3D సెన్సింగ్ చిప్, ఒక LED లైట్, ఒక ఫోటో డిటెక్టర్ మాత్రమే ఉంటాయి. దీని నిర్మాణ శైలి ఎంతో సరళంగా ఉండడం వల్ల భవిష్యత్తులో దీనిని గ్లూకోమీటర్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాగా ప్రజలు తమ ఇళ్లలోనే స్వయంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రోటోటైప్ పూర్తిగా అందుబాటులో రావడానికి మరికొన్ని పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్ అయితే జరగాల్సి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడకుండా ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు. మరి వైద్య రంగంలో వచ్చిన ఈ సరికొత్త విప్లవాత్మక ఆవిష్కరణపై మీ ఆలోచన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ signing off for Sakshi Exclusive.